is abusing constitution by denying permission to Janasena's meeting in Telangana. It's a constitutional abuse. ఇప్పుడు ఈరోజు 1200 మంది మన సాగర్ కానీ సంపత్ నాయక్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే 12 మంది అమరుడు వీరులు చనిపోతే మీకు వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవట్లేదా మీకు? 1200 యువత కుటుంబాలు ఈరోజు అందరం జెన్సీని మాట్లాడుతూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ లైఫ్స్. దే వర్ యంగ్ కిడ్స్, చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకి ఎక్కారు. ఈరోజు జెన్సీ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ జెన్సీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ జనరేషన్, a young generation who had lost, maybe in confusion, maybe in emotion. They went to Naxalism, they went to different walks of different kinds of ideologies. తెలంగాణ సాధనకు కూడా నాకు ఎందుకు తెలంగాణ మీద అంత గౌరవం ఉంటుంది? ఆ యువతను చూసి నాకు నిజంగా గౌరవం వస్తుంది. ఒక నేల కోసం ఇంత ఆత్మ బలిదానాలు చేసుకుంటారా అనేది. నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణ యువత తాలూకు బలిదానాలకి నన్ను కదిలించేసింది. 1200 అమరులు చచ్చిపోతే వాళ్ళకి నివాళులు అర్పించడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వాల. అంటే ఈ దేశంలో నేను ఇక్కడ రేపు పొద్దున ఇండియా గేట్కి వెళ్ళి నేను సైనికులకి వందనం చేయాలంటే నేను ఎక్కడ పుట్టాలి? కాశ్మీర్లో పుట్టాలా? పంజాబ్లో పుట్టాలి? ఇది నా నేల కాదు, నా దేశం కాదా? అలాగే 1200 మంది అమరవీరులకి నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం. 1 సంవత్సరం పైన లేటుగా వచ్చింది తెలంగాణకి ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వేచ్ఛ. 47 అందరికీ ఆగస్టులో వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 48లో వచ్చింది. అలాంటి తెలంగాణ స్ఫూర్తిని నేను చూసి 1200 మంది యువతకి మనం నివాళులు అర్పిద్దామంటే నువ్వు అది కూడా చేయనివ్వవు అంటే దిస్ ఈజ్ ద హిపోక్రసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నేను ఐఎమ్ కమిటెడ్ ఫర్ తెలంగాణస్ డెవలప్మెంట్. నాకు తెలంగాణలో తెలంగాణ నాయకులు చెప్తున్నాను, నాకు ఐ డోంట్ నీడ్ ఎనీ పోస్ట్. నేను 1200 మంది యువత బలిదానాల మీద ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ వచ్చిందో ఆ ఆశయాల కోసం నా నేలలో భాగం, మన భారతదేశంలో అంతర్భాగం ఉంది. ఆ నేల కోసం జనసేన తన వంతు తను కృషి చేస్తున్న మీకు మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. మీకు అంటే ఫ్రమ్ క్రైసిస్ టు కాన్ఫిడెన్స్ ఇవన్నీ చెప్తుంటే, అంటే 2000 ఒక పార్టీని ప్రారంభించి ఒక పార్టీని 12 సంవత్సరాలు కేవలం ఒక 7 సిద్ధాంతాలతోటి కూర్చోబెట్టి బతికే సిద్ధాంతాలు అవన్నీ. ఇందాక తనీష్ చెప్పినట్టుగా అవి చాలా ఏదో మన ఏమంటుంది దాన్ని హార్వర్డ్లోనో లేదంటే కూర్చోబెట్టి కేంబ్రిడ్జ్లోనో కూర్చున్నాయి కాదు, మన నేల మీద నడిచినాయి. మన మన్ వాసన అండి అంట తమిళ్లో, మట్టి మన మట్టిలోంచి పుట్టినాయి మన అవసరాలు. ఈరోజు ఇంతమంది కేరళ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే ఇందాక తనీష్ చెప్పింది, కానీ పొద్దున్నుంచి మన కేరళ నుంచి వచ్చిన మన నాయకులు చెప్పింది, కానీ మన సభ్యులు చెప్పింది, కానీ కర్ణాటక నుంచి, ఇవన్నీ మన నేలకు అవసరమైన ఆలోచన విధానం జనసేన పెట్టింది. అందుకే జనసేనకి చాలా చాలా లాంగ్ భవిష్యత్తు ఉంది దీనికి, అది నిలబడాలి దీనికి. సో నేను ఇది నిలబడ్డప్పుడు Janasena has went through a lot of turbulence. And when you believe in some ideology, be ready to lose. Be ready to get to completely you lose yourself in. You had to immerse in it. Meeku daari teliyadu, emi teliyadu. It only whether I am going ahead or not. అట్లాగే జనసేన ప్రయాణం ప్రస్థానం 2000 ఓడిపోయిన తర్వాత, ఎస్పెషల్లీ 19 నుంచి 24కి వి రియల్ స్ట్రగల్డ్ అలాట్. మాకు హోప్ లేదు, ఉంటామో లేదో తెలియదు, కానీ లోపల గుండెల్లో మటుకు కొట్లాటే ఉంది. మేము ఆగం. పోట్లాటం మేము బతకడానికి పిలిచే ఊపిరి మాకు. అంటే ఇది పెట్టుకున్నామే కాబట్టి అది ఎలాంటి పార్టీ అంటే, మేము పెట్టుకున్న పార్టీ ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ క్రిమినలైజేషన్. అంటే ఏదైనా సరే ముందు మీరు చూస్తాం సోషల్ మీడియా అబ్యూస్ దగ్గర నుంచి డెత్ థ్రెట్స్ తాగిస్తారు. దే డోంట్ మైండ్. They wiped out their own uncles in their own families.
that kind of political party, we fought against it. అండ్ స్కామ్స్ కానీ ఇలాంటి వాటి మేము కొట్లాడి ఎందుకు చెప్తున్నాను మిగతా నాయకులందరికీ కొంటే యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అస్, యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వాట్ వీ డిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ రెస్పెక్టివ్ రీజియన్స్ అండ్ స్టేట్స్. మీరు చేయగలరు, మీరు నమ్మాలంతే. సో అందుకని ఈ రోజున మేము ఒకసారి తగ్గటం, పరిమితి కుదించుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద స్టేట్. సో అందుకని కొన్నిసార్లు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజిక్ థింకింగ్. చాలా స్ట్రాటజిక్ థింకింగ్ లేకపోతే పాలిటిక్స్లో మనం రాణించలేం. ఈ రోజున మనం మాట్లాడుకోవాలి, మనం మాట్లాడుకోవాలంటే Janasena's 12 years of journey is a sacrifice, service and people's trust. We reaffirm that this journey represents a movement built on sacrifice, sustained through service and strengthened by the trust of the people. The core of Janasena remains rooted in perseverance and public responsibility. జనసేన తాలూకు దేని మీద ఉన్నాయంటే దెబ్బతిన్నా కానీ విపరీతమైన సహనం, వదలం ఒకసారి పట్టుకుంటే. అలాగే బాధ్యత. We reiterate that Janasena is a political movement with a strong national outlook, one that deeply respects regional aspirations while remaining firmly committed to the unity, integrity and nation building of Bharat. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం, భాషా సంస్కృతిని పరిరక్షించే ఆలోచన విధానం, ఇవన్నీ కూడా దట్స్ వై వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ కేరళ, వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ కర్ణాటక, వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ మహారాష్ట్ర, వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ రెస్ట్ తమిళనాడు. ఇట్స్ ఓన్లీ బికాస్ వీ బిలీవ్ ద డైవర్సిటీ ఈజ్ a greatest asset of this nation. అందుకని that's what we firmly believe, that's what in resolution 4 it reflected. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 1200 మంది అమరవీరులు చనిపోయారంటే వాళ్ళకి ఏ ఏజ్ పెడతాం చెప్పండి? విచ్ జనరేషన్ ది బిలాంగ్ టు? వాట్ డూ యూ కాల్ దెమ్? డూ యూ కాల్ దెమ్ జెన్ జీ ఆర్ డూ యూ కాల్ దెమ్ వాట్ డూ యూ కాల్ దెమ్? ఎవ్రీ జనరేషన్ హ్యాడ్ సాక్రిఫైస్డ్, రైట్ ఫ్రమ్, మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఎనీ టైమ్ లైన్. So Gen Z is not something new. Now this has become a fashion term. This is more than really intent to do something. This has become a fashionable term. A term to reach out to voters, a term to manipulate their emotions. For me, always I had seen youth is the core building block of this nation. Youth is a core building block of this nation. Whether you call them Gen Z, Gen Y, Gen X, Gen Alpha, it doesn't matter what name you call it, but youth is a building block.